ప్రభుత్వ బడులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయి. సర్కార్ బడుల్లో మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తుండటంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపడతాయి. అంతేకాక విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేలా సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దీంతో ప్రభుత్వ బడుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా అయితే పెరుగుతోంది. అయితే కొన్ని గ్రామాల్లోని ప్రభుత్వ బడుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో అక్కడి ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఓ ఉపాధ్యాయుడు వినూత్న పంథాను ఎంచుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని లింగా ప్రాథమిక పాఠశాల ఎస్టీజీ ఉపాధ్యాయుడు బిజూర్వార్ సాయినాథ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతున్న నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బిజ్వార్ సాయినాథ్ లింగా గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నారు. గతంలో సరిపడా విద్యార్థులతో నడిచిన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. దీంతో సాయినాథ్ను ఎంఈఓ ఇతర పాఠశాలకు డిప్యుటేషన్పై పంపారు. అయితే ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాల ఉండి తీరాల్సిందే అని విద్యాశాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం సాయినాథ్ ప్రస్తుత విద్యా సంవత్సరం జూన్ 15న తిరిగి లింగా ప్రాథమిక పాఠశాలలో విధుల్లో చేరారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో సాయినాథ్ గ్రామంలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పిస్తే వారికి నాణ్యమైన విద్య అందిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో 3 విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు ముందుకొచ్చారు. అయితే ఇంతటితో ఆగకుండా సాయినాథ్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తమ పాఠశాలలో చేరే ప్రతి విద్యార్థికి తన సొంత జీతం నుంచి నెలకు 1000 రూపాయల చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పాఠశాల వద్ద ప్రత్యేక బ్యానర్ ఏర్పాటు చేయడంతో పాటు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఉన్న వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న సాయినాథ్ ప్రయత్నంపై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విద్యార్థుల చేరికల పెంపుకు విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తే ఆయన ఆశయం మరింత ఫలించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.